నెల్లూరు నగరం 49వ డివిజన్ ఈద్గా మిట్టా తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నగర నియోజకవర్గంలో అనిల్ కుమార్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ గుర్తు కోటేసి ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వందవాసి రాజేశ్వరి, ఏపీ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొనిదెల సుధీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సామాన్యుడికి నెల్లూరు సిటీలో అవకాశం ఇచ్చి ఈరోజు నెల్లూరు ప్రజలకి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించారు. ఈరోజు నేను ఒక నెల్లూరు సిటీ క్యాండిడేట్గా వచ్చి ప్రతి ఒక్క గడప తిరుగుతున్నాం. ఈరోజు 49వ డివిజన్లో మన రంగన్న కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు మనకు జగనన్న చేసిన పథకాలు నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరు ఇంట్లో పోతే ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఓటేస్తూ ఉంటున్నారు. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీని ఎంత డెవలప్ చేశారో మీరు అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టుకుంటూ పోతున్నాం. వీళ్ళందరూ తప్పకుండా మనకి ఆస్వాదించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు. అలాగే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కొంతమంది నాయకులు వచ్చి ఎన్టీం అని పెట్టుకొని వీధి తిరిగి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీ ఓటీపీలు ఇవ్వండి అని తిరుగుతున్నారు. వాళ్ళు ఈరోజు తిరుగుతారు, 2 నెలలే, దాని తర్వాత కన్వర్టు. నేను మీ ఒక సామాన్యుడిని, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానా, మీరు ఎప్పుడు చెప్తున్నా మీ ఇంటికి వస్తా అని ఫోన్ చేస్తే నేనే వస్తాను, మీరు కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర పోవాలంటే 4-5 గేట్లు దాటుకొని పోవాలా, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి మళ్ళీ జగనన్నని సీఎం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మహమ్మద్ ఖలీల్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా 49వ డివిజన్లో ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు అందరూ కూడా ఎంతోమంది ఆయన్ని ఆశీర్వదిస్తూ, నాయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాము, ఎందుకంటే 1వ తారీఖు ఉదయాన్నే మా ఇంటికి వాలంటీర్ వచ్చి మాకు పెన్షన్లు ఇస్తామన్నాడు, మా బిడ్డలకి చదువుకునే దానికి అమ్మఒడి ఇస్తామన్నాడు. ఎన్నో పథకాల ద్వారా ఈరోజు మా కుటుంబం అన్ని రకాలుగా ఆర్థికంగా మేము అంతో ఇంతో బాగున్నామంటే జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. రాష్ట్రంలో ఆయన పేదల కోసం ఎక్కువగా ఆలోచించి పేదల కోసం ఏదైనా మంచి చేయాలని చెప్పనేసి అనునిత్యం ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్నికలు కూడా చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి దుష్ట శక్తులంతా కూటమిగా తయారయ్యి వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి ఈరోజు ముందుకు వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా చలాచదురుగా చేసి రాబోయే 2024 ఎన్నికల్లో విజయ పేరు మోగించడం ఖాయం అని చెప్పనేసి, అదేవిధంగా ఖలీల్పై కూడా నెల్లూరు నగరంలో ఒక చరిత్రలాగా, ఎందుకంటే నెల్లూరులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఒక ధనికుడికి ఒక పేదవాడికి జరుగుతూ ఉంటాయి. ఇంతవరకు కూడా ఇక్కడ ధనికుడు గెలిచిన ఆనవాళ్ళు ఎక్కడా లేవు. నెల్లూరు నగరంలో ఇంతవరకు తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలు అయింది. మళ్ళీ కూడా 2024లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ గారు ఘన విజయం సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఖలీల్ భాయ్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి, అనిల్ అన్న ఈరోజు నెల్లూరు నగరంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడో, నెల్లూరు నగరం ఆయన ఏ విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని కలలు కన్నాడో, ఆ కలలు సాకారం కావాలంటే మళ్ళీ ఖలీల్ భాయ్ ఈరోజు నెల్లూరు నగర శాసనసభ్యులుగా గెలుపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఖలీల్ భాయ్ని గెలుపొందవలసిన బాధ్యత మనందరి భుజస్కంధాలపైన వేసుకొని ఖలీల్ భాయ్ని భారీ మెజార్టీతో గెలిపించి నెల్లూరు నగరంలో మరొకసారి
సామాన్యుడు ఒక ధనవంతుడి మీద గెలిచాడు అని చెప్పనేసి ఒక చరిత్ర సృష్టించాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక క్యారెట్ని నిలబెట్టాడు, ఖలీల్ వైనాన్ని నిలబెట్టాడు, ఏమీ లేనోడు. నారాయణ గారు 100 కోట్లు ఆస్తావి, రేపు వస్తున్నాడు, రేపు నుంచి అవపడాడు. 2 నెలల తర్వాత మీకు అవపడితే అప్పుడు అడగండి. అది ఆలిచ్చి ఓటు ఎవరికి వేయాలా, ఎవరికి వేయకూడదు, ఎవరికి పథకాలు వస్తున్నాయి, ఎవరు పథకాలు ఇస్తున్నారు, వాళ్ళు బట్టి జగన్ గారికి 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు జగన్ గారికి వేయండి.